అన్న నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? నా పేరు నరసింహులు అన్న, కే నరసింహులు. ఓకే, ఇది జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. జూబ్లీస్ నియోజకవర్గం. అయితే అన్న ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధానంగా 3 పార్టీలు మెయిన్, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అండ్ కవిత కూడా పోటీ చేయబోతా ఉన్నారు. ఏంటి ఎలా ఉండబోతుంది అంటే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ జూబ్లీ హిల్స్ ఎవరు గెలిచే అవకాశం? యాక్చువల్గా అయితే మాకు మంచిగా వర్క్ చేసే వాళ్ళు గెలుస్తారన్న. ఎవరు అనుకుంటున్నారు? మా కాంగ్రెస్ పార్టీకి మాకు అభివృద్ధి బాగా చేసిన వాళ్ళని మేము గెలిపిస్తామన్నా. అవునా? కాంగ్రెస్ బాగా చేస్తుంది ఇక్కడ. అవునన్నా. ఎవరు? నవీన్ యాదవ్. అవునా? ఓకే, మీకు అందరికి టచ్లో ఉంటారా? మాకు అందరికి టచ్లో ఉంటాం. అవునా? ఓకే. సో మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉండొచ్చు? కాంగ్రెసే గెలుస్తాయండి. బీజేపీకి కానీ లేదన్న. మాకు మొదటి నుండి అయినా మాకు కార్పొరేటర్ సీఎం రెడ్డి గారు మాకు కమిటీ హాల్ కానీ, రోడ్ శాంక్షన్ కానీ, డైనిస్ లైన్ కానీ ఇవన్నీ మాకు అనుకూలంగా మాకు అందుబాటులో ఉన్నాడు కాబట్టి. సీఎం రెడ్డి. గడ్డ ఉంటుంది ఆయన కదా. బాగా చేస్తాడు ఆయన. చేస్తాడు సార్. ఓకే, అందుబాటులో ఉంటాడు కాబట్టి. ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నది కదా, అతను ఏదో పార్టీ మారాడు. ఓకే, సో ఆయన మంచి పర్సనల్ వ్యక్తి, కాకపోతే అతని కాంగ్రెస్ పార్టీలో దిగేశారు. ఓకే, సో పార్టీ ఏదైనా కానీ పనులు అయితే అప్పటి నుండైనా ఇప్పటి నుండైనా ఆయన ఒకే విధంగా పనులు కొనసాగిస్తా ఉన్నారు. ఓకే, చిన్న చిన్న రోడ్లు పనులు అయినా కానీ, మెయిన్ రోడ్ పైన ఏదైనా చిన్న గుంతలు పడ్డా కానీ ఆయన ఇమీడియట్లీ ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారు. జిహెచ్ఎంసీలో. మరి ఈసారి కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్లు పెరుగుతున్నాయి, ఎలా ఉండిపోతుంది? అవన్నీ ఎవరికి వచ్చే అవకాశం, ఏ పార్టీకి వచ్చే అవకాశం? ఇవాళ కాంగ్రెస్ పార్టీకే వస్తుంది సార్. ఓకే, ఎందుకంటే ఒక 40 ఏళ్ళ నుండి కంచుకోట కాబట్టి ఈ జూబ్లీస్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారని మీరు అనుకుంటున్నారు. ఓకే, కానీ మరి ఇక్కడ బీజేపీ గట్టిగానే ఉంది, బీఆర్ఎస్ కూడా గట్టిగానే ఉంది. బీజేపీ అసలు 0 పాయింట్ సార్ ఇక్కడ. మరి బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పోటీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఏమున్నదా సార్? ఆంధ్రప్రదేశ్. ఓకే, మరి కవిత వచ్చి పోటీ చేయాలంటే కష్టం. కవిత గారు అంటే ఇంతకుముందు ప్రతిపక్ష నాయకురాలు కాబట్టి అవకాశాలు ఉంటాయి. ఈ కాంగ్రెస్ పార్టీకి దీనికి పోటీ పడవచ్చు. ఓకే, సరే. మరి ఇప్పుడు దొంగ ఓట్లు తీసే కార్యక్రమం జరుగుతూ ఉంది, ఎస్ఐఆర్. ఇప్పుడు దాన్ని ఎలా చూస్తారు? మంచిదేనా? రిజెక్ట్ చేస్తారు కదా సార్. ప్రతి బస్సుకి ఫామ్స్ ఇచ్చి ఫోటోలు తీసుకొని ఒక క్యాండిడేట్ పంపిస్తారు సార్. అవునా? పంపిస్తారు. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు జరుగుతున్నాయి, 6 గ్యారెంటీలు అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు 6 గ్యారెంటీలు అంటే 2-3 అయినాయి సార్. కరెంటు అయింది, బస్సు ఫ్రీ అయింది, ఇంకా గ్యాస్ వస్తుందా? గ్యాస్ ఫ్రీ అయింది. 500కి వస్తుందా గ్యాస్? వస్తుంది సార్. ఓకే, కొంతమందికి వస్తుంది. సన్నబియ్యం వస్తున్నాయి. సన్నబియ్యం ఒకటి. మరి ఇక మహిళలకు ఇస్తారన్న 2500 అవి రాలేదు సార్. మరి వృద్ధాప్య పింఛను 4000 అన్నారు, అది రాలేదు సార్. రాలేదు. ఇక నిరుద్యోగులకి వృత్తి లేదు. సో మరి కొన్ని జరగటాలు చేయలేదు. నిదానంగా ఈ ఎలక్షన్ మూమెంట్లు అవి ఇవి ఉన్నాయి కదా, చేస్తారని నమ్మకం ఉందా? చేస్తారని అనుకుంటున్నాను సార్. ఓకే, చెయ్యాలి, ఖచ్చితంగా అయితే చెయ్యాలి. చేయకుంటే వాళ్ళకు కూడా బాధాకరంగానే ఉంటుంది అని నేను కొన్ని అదే ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నారు. ఓకే, ఓకే. సో బీజేపీకి అయితే ఛాన్స్ లేదంటే? లేదు సార్, లేదు. ఎందుకంటే లంకల్ దీపక్ మీ అందరూ తెలుసు కదా, ఇక్కడైతే ఆయన పేరే తెలియదు సార్. అంతేనా? అనవసరంగా ఇష్యూ కావడం కానీ రాదా. ఓకే, సో మరి దేశంలో 21 రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది కదా, సో ఈ తెలంగాణలో రాదట? తెలంగాణ అసలు బీజేపీ అంటేనే ఏదో అక్కడ ఓల్డ్ సిటీలో ఉండొచ్చు కానీ కొంత ఈ ఆర్థిక పరిస్థితి, బీద పరిస్థితుల్లో ఉన్న కార్మిక సంఘాలు, ఇక్కడ ఉన్న బీద కష్టం సార్. ఎందుకంటే వాళ్ళకి తెలిసినంత పునాది సిటీలో వాళ్ళకి తెలియదు. ఇక్కడ ఉన్న బస్తీ వాళ్ళ వారసులు చాలా ఎప్పటి నుంటో నివసించి గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి బాగా తెలిసి ఉంటాయి ఏ విషయం. అన్ని విధాలు బీజేపీలో కూడా లోకల్ లీడర్ లేరు ఇక్కడ, ఆడొక్కడు ఈడొక్కడు ఉంటారు, అంత పర్టికులర్ గా లేరు. ఓకే, సో మొత్తానికి అయితే మళ్ళీ కాంగ్రెస్కి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్కి అవకాశం.